ఏ గురుభ్యో నమః. గురు చరిత్ర 48వ అధ్యాయము రైతు ధాన్యాభివృద్ధి. ఈ నామరుదుడు చాలా ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్తాను విను. గనగాపురంలో గురుదేవులు అన్ని రకాల ప్రజలు ఉండేవారట. కొంత దగ్గరకు గురువులే స్వయంగా వెళ్ళేవారు. అలా వెళ్ళేవారిలో కల్లయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. వీళ్ళ యొక్క ఈ రైతు బహుచిత్రమైన వ్యక్తి అన్నమాట. ఎప్పుడు కూడా స్వామిని పలకరించడం కానీ కోటి కానీ చేసేవాడు కాదు. దూరం నుంచి ఆయన నమస్కరిస్తూ ఉండేవాడు. ఇదేనా నది సంగమానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే దగ్గరి దారిలోంచి వెళ్ళటం జరుగుతుంది. కానీ కేవలం కల్లయ్య కోసమని స్వామివారు ఆ రైతు యొక్క పొలం నుంచి వెళ్తూ ఉండేవారండి. అది కొద్ది దూరం అయినప్పటికి కూడా ఎప్పుడు కూడా శిష్యులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారు. స్వామి ఇక్కడ దగ్గరలో దారిలో కానా దూరం నుంచి వెళ్తున్నారు ఏంటి అని. అయినప్పటికీ కూడా అడిగే ధైర్యం ఎవరికి ఉంటుందని గురువుని అలా వెళ్తూ ఉండేవారు. కల్లయ్య రోజు స్వామిని చూసి ఆనందపడుతూ ఉండేవాడు. ఒకరోజు కల్లయ్య సాష్టాంగ నమస్కారం లేపి నిలబెట్టి, ఏమయ్యా కల్లయ్య, నీ పొలంలో బంగారం పండింది, ఇంతకీ ఏమి ఎరువు వేసావు ఏమిటి అని అడిగాడు గురుదేవుడు. మీ చల్లని చూపు మించిన ఎరువు ఎక్కడ ఉంటుంది స్వామి అని అంటూ అమాయకంగా ప్రశ్నించాడు కల్లయ్య. అయితే ఓ పని చేయి, నేను స్నానానికి వెళ్తూ ఉంటాను, సంగమనానికి తిరిగి వచ్చేసరికి నీ పంట అంతా కోసి వెళ్ళు అని చెప్పారు. ఎందుకు ఏమిటి అని అడగకుండానే పంట పడిన తర్వాత ఎవరైనా రైతు ధాన్యం కోస్తారు. కానీ ఇతను వేసి అంతో కాలం అవ్వలేదు, పంట పండలేదు, ఇంకా పాలు కూడా పోసుకోలేదు. అయినా గురువుగారు కోసేయమన్నారు. కనీసం ఇదేంటి స్వామి, రోజు నువ్వు దండం పెడుతున్నాను, ఇదేనా నువ్వు చేసింది అని కూడా అనకుండా అతను కోసేయడానికి ప్రారంభించాడు. కోత కోయడానికి వెంటనే మరి కోత కోస్తే ఊరుకుంటారంటే కౌలు రైతుకి డబ్బులు ఇవ్వాలి. అవన్నీ అక్కడెక్కడ సమకూర్చి కౌలు రైతుకి డబ్బులు ఇచ్చి, నేను చేయను కోసేస్తున్నాను, మీరు ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన కౌలు అని చెప్పేసి ఇచ్చేసాడు. ఆ కౌలు రైతు అడిగాడు, ఏవయ్యా పిచ్చా నీకు, ఏంటి కోసేయడం అంటే, మీ డబ్బులు మీకు ఇస్తే మీకు అనవసరం అని చెప్పేసి వచ్చాడు. ఈ విషయం ఊర్లో ద్వారా తెలుసుకున్న భార్య పరిగెత్తుకుండా వచ్చి తన యొక్క భర్తని అడ్డుపడింది, కోత కోయొద్దు అని. తని ఎంత చెప్పినా సరే వినకుండా వెంటనే కోత కోయటం ప్రారంభించాడు. అలాగా కోత కోస్తున్న టైంలో అదే సమయంలో గురువుగారు వెనక్కి వచ్చే సమయం అయింది. కల్లయ్య భార్యను వదిలేసి పొలానికి అడ్డపడ్డాడు. అతను ఎందుకు ఎలా పరిగెత్తున్నాడో తెలియక ఆమె కూడా అతను వెంటపడింది. కల్లయ్య బాడ దగ్గరికి వచ్చేసరికి అటు నుండి శిష్యవర్గంతో సహా వస్తూ కనిపించారు గురుదేవులు. ఎప్పటిలాగే కల్లయ్య గురుదేవులకు వందనం చేశారు. మీరు చెప్పినట్టే చేశాను స్వామి అని అనగానే భార్య విషయం అర్థమైంది. ఓహో, ఇదేమిటి స్వాములు, అన్నీ తెలిసి మీరే గింజ పూర్తిగా గట్టిపడకుండానే కోసేయమంటే ఎలాగా, అయినా పంటల గురించి మీకేం తెలుసు కొయ్యమని చెప్పడానికి అంటూ నిలదీసింది. గురుదేవులు చిరునవ్వుతో, నాకు చెప్పాలనిపించింది చెప్పాను అని చెప్పి ముందుకు కదిలారు. ఆయన వెంటనే శిష్యవర్గం కూడా ఆయన ముందుకు వెళ్ళిపోయారు. కల్లయ్య భార్య మాత్రం ఆయనకు చెప్పాలనిపించిందట, చెప్పాడట. ఈయనకి కోయాలనిపించిందట, కోసేట. నాకు ఇప్పుడు ఈ మెడ అనిపించింది, కోసేయమంటావా అని అడిగింది. కల్లయ్య చిరునవ్వుతో కోసేయ అని ఇదో కత్తి అంటూ తన చేతిలో ఉన్న కత్తిని అందించాడు. పాపం ఆవిడికి ఏం చేయాలో అర్థం కాక బెత్తరు చూపులు చూస్తూ నిలబడిపోయింది. కల్లయ్య భార్య అతనితో మాట్లాడటం మానేసింది. సమయానికి సంకట మాత్రం పెట్టింది, అంతే తప్ప మరి ఏమీ కూడా పట్టించుకునేది కాదు. ఇద్దరు ఉప్పు నిప్పులాగా 2 రోజులు గడిచాయి. 3వ రోజు మధ్యాహ్నం మొదలైంది గాలివాన. ఆ వాన దెబ్బకి పొలంలో పంటలన్నీ కుళ్ళిపోయాయి. చుట్టుపక్కల 50 ఊళ్ళు ఒకరంటే ఒక్క పంట కూడా చేతికి అందలేదు. అందరూ కూడా విత్తనాలకి ఎత్తుపెట్టుకున్న గింజలతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాంతానికి పట్టిన పీడ కటకాన్ని గురించి ఊర్లో పేదలందరికీ నిత్యాస ప్రసాదం వితరణ ఏర్పాటు చేశారు గురుదేవులు. దాదాపు 4 నెలల కాలం గనగాపురంలో పరిసర ప్రాంత ప్రజలందరికీ మఠంలోనే భోజనం. అంతమంది జనాలకి అంత ఆహారం ఎక్కడ నాటినాడు కలు ఎలా సమకూరుస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. అందరికీ ఆశ్చర్యకరమే. కొంతమంది రైతులు తన చేతినంత విత్తనాలని పంచాడు కల్లయ్య. ఆ కత్తిలో కల్లయ్య పొలం విరగపడింది. ఆ పంటను అమ్ముకున్న ధనము తిన్నగా గురుదేవుడికి బయలుదేరే కల్లయ్య. ఆ ధనాన్ని మఠానికి ఎక్కడికి ఇస్తాడో అనే అనుమానంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది భార్య. అప్పటికే కల్లయ్య, స్వామి
మీ పావనాలు దేవుడు ఇచ్చాడు, అందుకే వెళ్ళినప్పుడు ప్రాణాలు ఆ దేవుడి మీదకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. అందుకే పెద్దలు దేవుడిచ్చింది దేవుడికే ఇవ్వాలని చెప్పారు. అందుకే మీరు ఇచ్చింది మీకే ఇస్తున్నాను, తీసుకోండి స్వామి అంటూ సాష్టాంగ దండం పెట్టాడు. అతని భార్య ఏం మాట్లాడాలో పోలేదు. అడిగిన దానికంటే ఊరందరికీ దేవుడేవయ్యా, అలాంటి వాడివి మా ఆయన సొమ్ము నాకెమ్మని అడిగితే గురుదులు ఏమైనా అనకపోయినా శిష్యులు వదిలిపెట్టరు. అలాగని చూస్తూ చూస్తూ అంత సొమ్ము మఠానికి పోతుంటే ఊరుకోలేదు. ఏం చేయాలో భగవంతులా అంటూ బెక్కమొగం పెట్టుకుంది భార్య. దిక్కులు చూస్తూ ఉండిపోయింది. గురుదేవులు కల్లయ్య భార్య వైపు చూస్తూ ఇస్తున్నట్టుగా చూశారు. అనంతరము కల్లయ్య వైపు తిరిగి చిరునవ్వుతో, కల్లయ్య, నువ్వు చదువుకొని విద్యావంతుడివి, చదువుకొని ఎంతోమందికి లేని సహృదయం నీలో ఉంది. అందుకే ఈ ధాన్యం నేరుగా నా దగ్గరికి తీసుకొచ్చు. నీ దృష్టిలో నేను ఇచ్చింది నాకు ఇవ్వటం న్యాయం అన్నట్టుగా నా దృష్టిలో నువ్వు ఇచ్చింది నీకే ఇవ్వడం ధర్మం. కనుక మన ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ ఉండవు. ఈ ధనాన్ని సద్వినియోగం చేయి. మనం ఎంత సద్వినియోగం చేస్తే అంత 10 ఇంతలు మన దగ్గరకు వస్తుంది. లక్ష్మిని సద్వినియోగం చేస్తే పుణ్యము, దుర్వినియోగం చేస్తే పాపము. వెళ్ళిరా కల్లయ్య అని చెప్తుంటే భార్య కల్లయ్యకు జ్ఞానోదయం అయింది. వెంటనే గురుదేవులకు నమస్కరించి, స్వాములు వారు, లక్ష్మీదేవి గత మాకు తెలియదు, మాకు అన్నపూర్ణమే మాకు చెల్లి. లక్ష్మీదేవి ఎంతైనా మానేసి నోట్లో ఉంటే చాలు, మాట రాదు, కానీ 4 ముద్దలు తింటే చాలు, అన్నపూర్ణమ్మ తల్లి మన చెప్పితే చాలు అనిపిస్తుంది. నాకున్నది చాలు అని మనసులో అనుకుంటే ఆశే ఉండదు. ఆశలు కోరికలు లేకపోతే కష్టాలు ఏమైనా, నష్టాలు ఏమిటి? ఇంకెప్పుడు అన్నపూర్ణ కాదని లక్ష్మీదేవి వెంట పడను స్వామి. అలాగని లక్ష్మీదేవి లేదు అనుకుంటే మన మనసుకి బతికే ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి కూడా ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. మించిన డబ్బు పాముతో సమానం అంటూ మూట నుంచి తన యొక్క కుటుంబానికి కావాల్సిన మాత్రమే తీసుకుంది. మిగిలింది గురుదేవుల పాదాల ముందు పెడుతూ, ఇంతకాలము అందరూ మఠానికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారే కానీ ఇంతమందికి అన్నం పెట్టడానికి సొమ్ము ఎక్కలేదని అడిగినోడే లేదు. కాబట్టి దీన్ని మంచి పనులకు ఉపయోగించాడు స్వామి అంది గురుదేవులు చిరునవ్వుతో. ఆమె ఆస్వాదించారు. 48వ అధ్యాయం సంపూర్ణం. జయ గురుదేవ దత్త. చూడండి, ఈ అధ్యాయం ఎంత మధురంగా ఉందో అనిపించింది. ఎవరైతే ఈ అధ్యాయం పూర్తిగా అర్థం చేసుకుంటారో స్వామివారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. ఏ విధంగా అయితే ఆ రైతు యొక్క చేను కోసేయమన్నప్పుడు ఎందుకు కోసారు అని కాకుండా గురువు ఆజ్ఞను శిరస వహించే ఆ రైతుకి ఎంత పంట పండిందో ఆ విధంగా మన దృష్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి అటువంటి సంపదని మనం పొందాలి. గురువు అనుగ్రహం కోసము ఎదురు చూస్తూ ఉండాలి. అంతేకాని ఈ గురువు ఎంత పూజించాలో మనకి కోరికలు తీరట్లేదు, గురువు ఇదేంటి అని ప్రశ్న వేయకూడదు. ప్రశ్న వేస్తే అక్కడ గురువు ఉన్నాడు. గురువు మా సమాధానమే మనకి ఆ శిరస వహించాలి. ఆ విధంగా మనం గురువు యొక్క పాదాల చెంత ఎప్పుడు ఉంటూ గురువు పాదాలు పట్టుకొని ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలని కోరుతున్నాను. జయ గురుదేవ దత్త.